జర పతారున్న అక్కలు అమ్మలు మీకోసమే వచ్చింది ఛాన్సు. ఆడోళ్ళు అన్నిట్లా ఆరితేరాలే అని కవితక్కన్న తెల్లారే హైదరాబాద్ నేలే అవకాశం ఆడోళ్ళకే ఇచ్చింది సర్కార్. ఇప్పుడు మీరు ఓటర్ల చుట్టూ తిరుగుండ్రి, గెలిచినాక ఆళ్ళే మీ చుట్టూ తిరగకపోతే అప్పుడు నన్ను అడుగుండ్రి. ఓట్లయ్యేదాకా మీరే మహారాణులు, గెలిచినాక మీ సార్లే మహారాజులు. కాబట్టి మంచి తరుణం మించినా దొరకదన్నట్టు అక్కలు ఛాన్స్ వచ్చింది, ఇక కుమ్మేసుకండ్రి. పట్నం ఎలక్షన్లల్లా ఆడోళ్ళ పంట వండింది పోన్రి. 150 సీట్లుంటే అందులో సగం సీట్లు లేడీ లీడర్లకే ఇచ్చిండ్రు. అంటే 75 తావులల్లా మహిళలే పోటీ చేయాల్సి ఉంటది. ఇవి కాకుండా మొగోళ్ళు పోటీ చేసే జాగలల్లా కూడా నిలబడచ్చు. కాబట్టి అన్ని పార్టీలల్లా ఆడోళ్లకు మస్తు ఇల్వచ్చినట్టే. అంతేకాదు ఊరికి సర్పంచ్ ఉన్నట్టు పట్నానికి మేయర్ అని ఒకళ్ళు ఉంటారు కదా, అగో గా కొలువుకు బీసీ జనరల్కి వచ్చింది. అంటే ఆడోళ్ళు కూడా పోటీ పడచ్చు అన్నట్టు. గులాబీ పార్టీ గెలిస్తే కేకేసారోళ్ళ బిడ్డే విజయలక్ష్మి మేడము పట్నానికి మేయర్ అయితుండొచ్చని గుసగుసలిన పడుతున్నాయి. మరి ఉత్తమన్న కిషన్ అన్న ఇక మీరు కూడా బీసీ ఓట్లకు గాలమేసే పని మీద ఉంటుంది. మరి ఇక వచ్చే నెల 2వ తారీఖు నాడు ఓట్ల పండగ ఉంటుందని తెలవంగానే అన్ని పార్టీల లొల్లి మొదలైంది. టికెట్ల పంచాదులు సురువైనాయి. పైసా బలం పతారా చూపించుకున్న వాళ్ళకే టికెట్లు వస్తాయి ఎట్లయినా. మొత్తానికైతే పట్నంలో 20 రోజులు పండగే పండగ.